పెళ్లిళ్ల సీజనే కదా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయండి. నన్ను క్షమించండి. మీరు చూసిన అబ్బాయితో పెళ్లి చేస్తానంటే భూమి పెళ్లి చేసేసుకుంటుందా? నాకు తెలిసినంత వరకైతే చేసుకోననే చెప్తుంది. జీవితాంతం అలాగే మీతో ఉండిపోతానని చెప్తుంది. మీరు అడగవచ్చు, నా కొడుక్కి పెళ్లి చేసేయచ్చు కదా అని. నా కొడుకు కూడా మీ కూతురు చెప్పిన సమాధానమే చెప్తాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం అన్నది వాళ్ళ తలపై రాసిన రాత. దాన్ని మనం జరపలేం. అలాగని బాధతో ఒంటరిగా బతికేస్తుంటే అది చూసి తట్టుకోలేము. అందుకే అడుగుతున్నాను, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామండి. పెళ్ళయ్యాక కావాలంటే మీరు చెప్పినట్టే ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతాం. నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలి అంటే కేపికి నువ్వు విడాకులివ్వాలి. భర్త లేడు అంటున్నారు. నేనెవరిని? భర్తని కాదా? శారదేనా భార్య? నన్ను భూమిని కలపడానికి నువ్వెవరు? తిన తిన.
భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇదే నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్. దరిద్రం దద్దరిల్లిపోతుంది గోరింటాకు. దీనికి పెళ్లి చేసేస్తే తర్వాత బావ నాకు మిగిలిపోతాడు. ముందు నువ్వు స్వీట్ తినమ్మా, ఆ తర్వాత అది ఎంత హాట్గా మారుతుందో నీకే తెలుస్తుంది. తిను. ఇంత హఠాత్తుగా పెళ్ళేంటన్నయ్య? ఇప్పుడే కదా భూమి మనింటి పిల్ల అని తెలిసింది. కొన్ని రోజులు తనతో మనందరం ఆనందంగా ఉన్న తర్వాత ఆలోచిద్దాం. మీరా చెప్తున్న మాట కూడా ఆలోచించాల్సిన విషయమే అల్లుడు గారు. ఎన్ని రోజులున్నా, ఎంత ఆనందించినా చివరికి ఆడపిల్ల చేరవలసింది అత్తారింటికే కదా అత్తయ్య గారు. అయినా భూమినేం దూరంగా పంపించడం లేదు కదా, ఈ ఊరి సంబంధమే కదా. ఓ, నాకు కూడా తెలియకుండా సంబంధం చూసావు బావా? ఆ, ఎవరా సంబంధం? ఎవరో కాదు, నా కూతురు భూమి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్. గగన్ గగన్ గగన్